అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, చింతా ప్రదీప్ ఈ చింతకాయ గాడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అమరావతిలోకి మిగిలిన వాళ్ళు ఎవరు రాకూడదా, ఒకవేళ రావాలంటే వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళనేటువంటి ప్రూఫ్ తీసుకొని రావాలా, అమరావతి ఏమన్నా కన్సార్లాగా మీరు మీ అడ్డాగా మార్చుకున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే నేనేమంటున్నానంటే, అమరావతిలోకి ఎవరైనా రావచ్చు, కానీ వచ్చేవాడు దాని బతుకు దాని బాగోగుల గురించి ఆలోచించేవాడు కావాలి. ఇది వాస్తవ విషయం. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏడిపోయిందో, వీడు ఎందుకు బాధపడుతున్నాడో ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూసిన తర్వాత ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళని రాకూడదు అని అమరావతి రైతులు అడిగారో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చింతకాయ గారు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. వీడికి ఇప్పుడు అమరావతి మీద ప్రేమ పొంగుకొచ్చింది, ఇప్పుడు అమరావతి రైతుల మీద ఇప్పుడు వీడికి ప్రేమ పొంగుకొచ్చింది. సరే, ఒకసారి చూద్దాం, చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఆయన 3 పార్టీలు పెట్టాడు. ఒకటి అది ఒక సామాజిక వర్గానికే చెందింది అనేది ఒక పాయింట్ రైజ్ చేశాడు. రెండో క్వశ్చన్ ఏంటంటే, అమరావతి రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆయన అక్కడికి పంపించాడు, అంతేగాని లేకపోతే ఎవరు అది సమస్యగా భావించి మేము అడుగు పెట్టలేదని చెప్పేసి మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమరావతి రైతులు వచ్చి రిక్వెస్ట్ చేశారని చెప్పిన దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను 3 క్వశ్చన్స్ని ఆయన అడుగుతున్నా. అమరావతిలోకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అడుగు పెట్టకూడదు, దీని గురించి నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేణుకా చౌదరి గారు వేసినటువంటి వీడియో వేశాడు ఈ చింతకాయ గారు. మీకు కొంచెమైనా అరే మీకు మీ డిఎన్ఏలో మీ నాన్న డిఎన్ఏ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో. ఎందుకు ఈ ఘాటైన పదం అంటున్నానంటే, గత 5 ఏళ్ళుగా మీరు అది అమరావతి కాదు భ్రమరావతి కాదు కమరావతి అని అన్నారు. కాబట్టి దానికి ఆమె ఏం చెప్పిందంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి సిగ్గు లేకుండా సిగ్గు జార విడుచుకొని నీచంగా ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడాడు. సిగ్గు అనిపించలేదా మీకు? ఆమె మాట్లాడినటువంటి లాస్ట్ పదాన్ని మాత్రమే మీరు పట్టుకున్నారు. అంతకుముందు ఆమె మాట్లాడినటువంటి పదాలకు అర్థం తెలుసా మీకు? ఒక సామాజిక వర్గం గురించే మాట్లాడాడు. కాబట్టి ఎస్, పెట్టరా నీకు దమ్ముంటే అమరావతి, దమ్ముంటే పిలవరా నువ్వు అమరావతి అని చెప్పి ఆమె నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఆమె ఓపెన్గా రాజ్యసభలో ఆడగూతురైన దాన్ని ఏమంటారంటే నిక్కచ్చిగా నిలబడి మాట్లాడిందని అంట. మరి ఈ ముండా ఏడుపులు ఈ లంగా ఏడుపులు ఏడుస్తున్న మీరు ఈరోజు నేను అడుగుతున్నా, మీరు గత 5 ఏళ్ళు అది అమరావతి కాదు కమరావతి అని అనలేదా? అక్కడ కమ్మవాళ్ళు మాత్రమే రాజధాని పెట్టుకున్నారని అనలేదా? అరే బాబు, అక్కడ అన్ని కులాలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారన్నా. అది ఎస్సీ నియోజకవర్గం, చుట్టుపక్కల ఉన్నాయి కూడా ఎస్సీ నియోజకవర్గాలు అని చెప్పినా కూడా అది కమరావతి అని మీరు వాగారు కదా. మీరు వాగినప్పుడు సరే బై పెట్టండి రా, ఇంకెందుకు తెగించేశారు కదా, పెట్టండి అంటే దాన్ని తప్పు పడుతున్నారు. మరి మీరు వాగిన వాళ్ళు పత్తిత్తులా, మీరు మంచోళ్ళ, సిగ్గు అనిపించట్లేదా మీకు మీరు ఆ మాటలు ఆడినప్పుడు? తర్వాత వైసీపీ నాయకులు ఎందుకు అక్కడికి రాకూడదు? ఆయన ఏమంటున్నాడు, రైతులు పిలిస్తే మా వాళ్ళు వచ్చారు అని అంటున్నారు. భూములు ఇచ్చిన పాపానికి మేము రోడ్డును పడ్డాం, మా బిడ్డల భవిష్యత్తు నాటి నుంచి మా తాతల తరం నాటి భూములు మీకు ఇచ్చాం, దయచేసి భూములు తీసుకోవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇక్కడ రాజధాని కడతామంటేనే భూములు ఇచ్చామని చెప్పినప్పటికీ మరి గత 1631 రోజులుగా గ్రామాలలో రైతులు దీక్షా శిబిరాలలో కూర్చుంటే అప్పుడు ఎక్కడికి పోయాడు జగన్మోహన్ రెడ్డి? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడా? ఆ రోజు ఏమైంది? రైతుల్ని పరామర్శించలేకపోయాడు. ఆ రోజు ఏమైంది? రైతులకు సంఘీభావం తెలపలేకపోయాడు. ఆ రోజు ఏమైంది? రైతులు వాళ్ళని పిలిచి కనీసం చర్చలు జరుపుకోలేకపోయాడు. 131 రోజులు రైతులు దీక్షలు చేసి ధర్నాలు చేసి రోడ్డుల మీద నిరసన గళాలు తెలిపితే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడా? రైతులతో చర్చలు జరిపాడా? కనీసం పోవటానికి ఆయనకి ఇష్టం లేదనుకో, రైతులన్నా జగన్మోహన్ రెడ్డి గారు జేఏసీ సభ్యులైన వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడా? ఆయాలేని బోడి ముండా ఈరోజు ఏంద్రా మీరు వచ్చి మా రైతుల పక్షాలు మాట్లాడేది? ఆ రోజు మీకు మీ చేతిలో అధికారం ఉంది, మీరు చేయగలిగే కెపాసిటీ ఉంది, అయినా కూడా ఆ రోజు చేయకుండా ఆ రోజు మీరు ఎంజాయ్ చేసి కనీసం రైతులు ఆ రోడ్లో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా వెళ్తే అడ్డుకుంటారేమోనని వాళ్ళ ఇళ్ళ ముందు బారికేట్లు పెట్టుకొని పరదాలు కట్టుకొని పోయి
పరికి మారిన పనులు చేసి మీరు ఈరోజు ఎందుకు రాకూడదు, మేము ఎందుకు రాకూడదు నేను అడుగుతున్నా. ఎందుకు వస్తారు, ఏం అవసరం, సిగ్గులేదా మీకు? మీ 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 అబ్బా డిఎన్ఎల్ మీలో ఉంటే ఆ రోజు మీరు ఏం మాట్లాడారు? అమరావతి కాదు, అక్కడ నులక మంచాల వ్యాపారం చేస్తున్నారు, కూకట్పల్లి ఆంటీస్ ఉన్నారు, ఆ ఒకడు ఇంకొకడు సాక్షిలో అది వేసల రాజధాని చెప్పించాడు కదా. ఏ సిగ్గు మొహం పెట్టుకొని వచ్చారా మీరు? మీకేం అవసరం ఉండి వచ్చింది? ఎస్, అది అమరావతి రైతుల వాళ్ళ అబ్బ జాగీరానేరా, వాళ్ళ అబ్బ జాగీరానే. మేము కూడా చెప్తున్నాం. ఎవరన్నా మాట్లాడుతున్నాడు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఆ రోజు రైతులు రోడ్డును పడి ఏడుస్తున్న రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ ముఖ్యమంత్రి పోవటం చేతగాని పిరికి పందలాగా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నప్పుడు ఆ రోజు అడగలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతుల సమస్యని పరిష్కరించలేదు. ఈరోజు నువ్వేంద్ర పరిష్కరించేది? ఏది నువ్వు పరిష్కరించేది? ఏదో ఒక అలజడి సృష్టించాలి, అమరావతిని ఆపేయాలి. దీనికోసమే కానీ మీకు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద మీకు ప్రేమ ఉంటే, మరి 1631 రోజులు అమరావతి రైతులు దీక్ష చేసినప్పుడు ఎరా లండన్ చింతకాయ, అక్కడ ఎవరి చింతకాయకి మసాజ్ చేస్తున్నావు నువ్వు వారు అక్కడ లండన్లో కూర్చొని? కాబట్టి రెండింటికి క్లారిటీ ఇచ్చా. మీకు సిగ్గు శరం లేదు కాబట్టి, మీకు ఒరిజినల్ రెడ్డి అనే క్వాలిఫికేషన్ మీ దగ్గర లేదు కాబట్టి, తెల్లారు లెగిస్తే ఆ కమ్మోడులాగా బతకలేకపోతున్న భయం మీ దగ్గర ఉంది కాబట్టి ఆ కమ్మోళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఆ కమ్మోడు సంకన ఆగుతున్నారు తెల్లారి దగ్గర నుంచి. అందుకే నాకే తెల్లగా నాగుతున్నావు కదరా, పబ్లిక్గా చెప్పండి అది కమ్మ రాజధాని ఆ రేణుకా చౌదరి గారు అడిగారు. అదేం తప్పు పదం ఏం కాదు. మీలాగా అవసరం ఉన్నంతసేపు ఓడమల్లన్న, అవసరమైనాక బోడి మల్లన్న అన్నట్టు ఒక సామాజిక వర్గం ఏంటి? నీకు జగన్మోహన్ రెడ్డి రావాలంటే ముక్కు నేలకు రాసి అమరావతి ప్రాంత రైతులకు క్షమాపణ చెప్పమను. నేను తప్పు చేశా, నేను 3 రాజధానులు అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, 3 రాజధానులు అంటూ మిమ్మల్ని మోసం చేశా, నేను తప్పు చేశా, అదే ఒకే రాజధాని, అది అమరావతికి నేను జై కొడతానని జై కొట్టమను. అప్పుడు రమ్మని చెప్పు లోపలికి. అంతేగాని నాకు అవసరం ఉన్నంతసేపు 3 రాజధానులు, తర్వాత మావీగన్ను, తర్వాత ఇప్పుడు అమరావతిని నేను కట్టుబడి ఉన్నానంటే నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు? ఎవడింటాడు? ఎవరికేం అవసరం? ఎందుకు వచ్చిన అవసరం? సిగ్గుండొద్దా? మనం ఆ ప్రాంతంలోకి అడుగు పెడుతున్నాం అంటే గతంలో మనం ఎలాంటి వ్యాఖ్యలు చేసాం, వాళ్ళని ఎలా అవమానపరిచాం. ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి కోడిగుడ్లు రాళ్లతోటే వదిలిపెట్టారు. లేకపోతే ఇంకొకరైతే మీలాంటి వైసీపీ సైకో బ్యాచ్, రప్పా బ్యాచ్ అయితే తెగ నరికేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి మీకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒప్పుకొని క్షమాపణ చెప్పి అప్పుడు రండి. రెండోది ఇంకా మాట్లాడాలంటే అమరావతి రైతుల కాళ్ళు గడిగి వాళ్ళు నీళ్ళు నెత్తిన చల్లుకొని అమరావతిలోకి రండి. అంతేగాని అది కాన్సారా మీ టైంలో అక్కడ ఎలా తయారు చేస్తారు, దాన్ని పాకిస్తాన్లో తయారు చేశారు. అమరావతి రైతులతోటి బయట వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, అమరావతి రైతులతోటి బయట వాళ్ళు ఎవరు చర్చలు జరపకూడదు, అమరావతి రైతుల ఉద్యమంలో ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు, అమరావతిలోకి అడుగు పెట్టాలంటే ఆంక్షలు. దాన్ని ఒక పాకిస్తాన్ లాగా మార్చారు. ఇవాళ పెద్ద పత్తిత్తులాగా పలానా రైతులు మమ్మల్ని ఇన్వైట్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ కోసం అని చెప్పేసి మేము కమిటీ చేసాం. గత 5 ఏళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న అవినీతిని బయట తీయని చేతగాని సన్నాసి సవటలరా మీరు. మరి గత 5 ఏళ్ళలో ఎందుకు తీయలేకపోయారు? తప్పుడు కేసులు కట్టారు తప్ప నుంచి అమరావతిలో ఇదిగో ఇది స్కామ్ జరిగింది, ఇంతమందికి భూములు అక్రమంగా కొనుక్కున్నారు, చంద్రబాబు నాయుడు గారు కిట్ ప్రో తెరలేపారని ఎందుకు మీరు చేయలేకపోయారు? ఎందుకంటే అక్కడ జరగలేదు. కేవలం మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా మీరు లబ్ధి పొందడం కోసం 2019 ముందు అటువంటి వ్యాఖ్యలు చేశారు. 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి జల్లెడ బట్టి ఎతికి చివరికి అక్కడ ఏమీ లేదు అనుకొని చివరికి ఏం చేయాలో అర్థం కాక అమరావతిని మేము కొనసాగించట్లేదు, 3 రాజధానులు చేస్తున్నామని చెప్పాడు.